హాయ్, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఒక ఈ వారంలో సరిగ్గా వీడియోస్ పెట్టలేదు. కొద్దిగా చాలామంది ఫోన్లు చేయడం, వాళ్ళకి సమాధానాలు చెప్పడం ఇలానే బిజీ అయిపోతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మరింత మంచి అప్డేట్తో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. చిన్న షార్ట్ వీడియో, 5 నిమిషాల వీడియో కదా. అయితే మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ టైం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అదేవిధంగా నా కోసం అయితే చాలామంది, ఒక ఆయన అయితే కొండలు అనే పర్సను, ఆయన చాలా కష్టపడి ఒక 100 మంది పైనే సబ్స్క్రైబ్ చేయించారు. అలాగే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అలా సపోర్ట్ చేసి నాకు మన మార్చి 14 కన్నా ఒక 10,000 మంది అవ్వాలని అనుకున్నాను. కానీ నాకు ఎవరో మీరు సపోర్ట్ చేయటం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మనకు ఫాలోయింగ్ పెంచాలంటే మీ చేతిలోనే ఉంది. ఒక 50 నుంచి 100 మందిని అయితే సబ్స్క్రైబ్ చేయించండి దయచేసి. ఓకే, చూడండి. మార్చ్ 1 నుంచి మనకి మైనింగ్ అనేది రేట్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది. చూడండి, 0.315 పర్ అవర్, బేస్ రేటు 0.002కి వస్తుంది. అంటే నాకు ఒక 50 మంది చేస్తూ ఉంటే 0.31 గంటకు వస్తుంది నాకు. అదేవిధంగా మనకి అంటే అంత తక్కువ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఇంచుమించుగా ఒక 150-170 మందిని చేసుకుంటే కానీ గంటకి ఒక కాయిన్ అనేది రాదనమాట. అంత తగ్గిపోయింది. తొందరగా రెఫరల్ చేసుకోండి. అదేవిధంగా మైనింగ్ చేసుకోండి. కేవైసీలు పెండింగ్ ఉన్న వాళ్ళంతా ఇంకా చాలామంది ఉన్నారు. అశ్రద్ధ చేయకుండా ఇంకా గ్రేస్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయరు. లాస్ట్ డెడ్ లైన్ గ్రేస్ పీరియడ్ అని చెప్పి రాశారు. అదేవిధంగా చూడండి, పైకాన్ అనేది రూల్స్కి ఎగనిస్ట్గా ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది కాబట్టి అన్ని గ్రీన్లో ఉంటాయి. చూడండి, పై ఒకటి మాత్రం రెడ్లో ఉంది $1.7. నెక్స్ట్ గ్రేస్ పీరియడ్ అయితే కేవైసీ మార్చ్ 14, 2025. ఈ రోజున మనము వరల్డ్ 5 మ్యాథ్స్ డే అనేది ఈ రోజున మనము ఒక మంచి న్యూస్ వింటామని అయితే అందరం ఎదురు చూస్తున్నాం వెహికల్తో. ప్రతి ఒక్కరు కూడా చూడండి, గ్రేస్ పీరియడ్, ఫైనల్ డెడ్ లైన్, ఎక్స్టెన్షన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని, ఇంకా నా టీంలో 209 మంది రెఫరల్స్కి గాను నాకు ఇంకా 70 మంది అయితే ఎప్పటి నుంచో 1 నెల 2 నెలల నుంచి అలా పెండింగ్లో ఉన్నారు. వాళ్ళకి జ్ఞానోదయం అయ్యి నన్ను నాకు కొద్దిగా కాంటాక్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడండి, $200, $250, 150 నుంచి అలాగా ఎక్స్చేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. మనకి ఇది గూడ్స్ అండ్ సర్వీస్ కాయిన్ అండ్ స్టేబుల్ అండ్ డిజిటల్ కరెన్సీ కాయిన్ కాబట్టి, ఎక్స్చేంజ్ కాయిన్ కాదు కాబట్టి, ఇది ఒక మంచి వాల్యూతో, వస్తు మార్పుడితో ఈ కాయిన్ వస్తుంది. ఆల్రెడీ ప్రపంచ దేశాల్లో దీని ప్రభావం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా ఒక మెడికల్ షాప్ కూడా మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇలాంటివి చాలా ఉన్నాయి. రోజు కూడా పెట్టడం ఎందుకని చెప్పేసి నేను పెద్దగా అప్డేట్ చేయట్లేదు, చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీరు నన్ను ఆదరించినప్పుడు, నాకు సపోర్ట్ చేసినప్పుడు. ఇది 11 రోజులను చూపిస్తుంది. ఈ వీడియో నిన్న చేయడం జరిగింది, అందుకని ఈరోజు అప్లోడ్ అవుతుంది కాబట్టి 10 డేస్ మాత్రమే ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. తొందరగా నన్ను కాంటాక్ట్ అయ్యి కేవైసీలు అదేవిధంగా చెక్ లిస్ట్ అంతా కంప్లీట్ చేసుకుని రెడీగా ఉండండి ఒక మంచి వాల్యూ కోసం. ప్రతి ఒక్కరు కూడా పాస్ ప్రైజ్లు మిస్ చేసుకుంటున్నారు. తర్వాత ఆ పాస్ ప్రైజ్లు మిస్ చేసుకొని నేను క్రియేట్ చేసిన వాళ్ళే నన్నే బ్లేమ్ చేస్తున్నారు. అది చాలా తప్పుడు ఆలోచన. మీరు ఎక్కడెక్కడో మొబైల్లోనో లేదంటే మెయిల్స్లోనో ఎక్కడో స్క్రీన్ షాట్లలోనో ఎక్కడో రాసేసుకొని లేదంటే ఆడికి చూపించేసి తర్వాత నువ్వే చేసావు కదా, దీని గురించి అవగాహన లేనిలో నువ్వే చేసావు కదా, అది నీకే కదా చేస్తావని కూడా రీసెంట్గా నన్ను ఒకడైతే టార్చర్ చేశాడు. నన్ను ఒకడు అంత దారుణంగా మాట్లాడుతున్నారు అన్నమాట. అది మీ అశ్రద్ధ, మీ తెలివి తక్కువతనం వల్ల అలా అవుతుంది. ఎందుకంటే అదే పని నేను చేశాను కాబట్టి నాకు రెఫర్ చేసి నేను బ్లేమ్ చేయలేను. ఎందుకంటే ఎక్కడో కరెక్ట్ చేసి ఉంటాను. $300 వస్తుంది, $5,000 వస్తుంది అంటే కరెక్ట్ చేశాను. ఆ పాస్ ప్రైజ్ ద్వారా అది కరెక్ట్ అయిపోయింది. నా అకౌంటే రిస్క్లో పడి నాది కూడా స్కామ్ అయింది. అది గుర్తుపెట్టుకోండి. గ్రేస్ పీరియడ్ అనేది 14th. అదేవిధంగా ఇంకా ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ పెడుతున్నాను. సిద్రా అవ్వచ్చు, ఇంకా పై నెట్వర్క్ రిజిస్ట్రేషన్ లింక్ అవ్వచ్చు, అంతా సిద్రా కూడా చేసి పెట్టుకోండి రిజిస్ట్రేషను. డైలీ 2 కాయిన్లు అయితే క్లెయిమ్ అవుతాయి. పైకి ఇంకా 10 డేస్ ఉంది కదా, ఇంకా అసలు చేయకండి. లాస్ట్ డేటు, ఈ తర్వాత అవకాశం ఉండదు. తర్వాత మీ ఇష్టం, ఏమి చేయలేం. అలాగే ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరించి నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఒక 50 నుంచి 100 మందిని అది రెస్పాన్సిబుల్గా తీసుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నాను. పాత వీడియోలు మనకి పై గురించి అన్నీ ఉన్నాయి. జీసీ వ్యాలీ మీద చేసిన వ్యక్తిని ఆంధ్రాలో నేనైతే ఉన్నానని నేను చెప్తున్నాను గర్వంగా. పాత వీడియోలు చూడండి, అసలు ఏంటి అనేది దీని గురించి కొద్దిగా రీసెర్చ్ చేయండి. వీడియోస్ కూడా చూసి
అందరికీ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.